ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాలయ పక్షాల గురించి తెలుసుకుందాం. భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని మహాలయ పక్షం అంటారు. మరణించిన వారు పితృలోకం చేరతారు కనుక దీన్ని పితృపక్షం అని కూడా అంటారు. ఈ పక్షంలో కనీసం ఒక్కరోజైనా శ్రాద్ధకర్మ చేయాలని స్కాంద పురాణంలో తెలియజేయబడింది. ఉత్తరాయణం దేవతల కాలం, దక్షిణాయనం పితృదేవతల కాలం. ప్రతి గృహస్థుడు నిర్వహించవలసిన కర్తవ్యాల్లో పితృయజ్ఞం చాలా ముఖ్యమైనది. పితృయజ్ఞం అంటే పితృదేవతలకు తర్పణం వదలటం, శ్రాద్ధకర్మలు చేయటం. జన్మనిచ్చి పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ప్రకటించటం, మరణించిన తల్లిదండ్రులకు తర్పణం చేయటం పుత్రుడి యొక్క బాధ్యత. ఇలా చేస్తే కుటుంబ వ్యవస్థ పటిష్టమై వంశానికి అభ్యుదయం చేకూరుతుంది. దసరా పండుగ ప్రారంభానికి ముందు వచ్చే 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు. ఈ 15 రోజులు నియమపూర్వకంగా పితృదేవులకు తర్పణాలు ఇవ్వటం కుదరనప్పుడు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ విధులను నిర్వహించవచ్చు. ఇలా చేస్తే పరలోకంలో పితరులకే కాకుండా చేసిన వారికి కూడా ఉత్తమ గతులు సిద్ధిస్తాయి. శ్రద్ధతో చేసేదాన్నే శ్రాద్ధం అంటారు. ఈ శ్రాద్ధ కర్మతో పాటు అన్నదానం కూడా చేయాలి. పేదలకు అన్నదానం చేయడం వలన పితృదేవతల ఆశీస్సులు పొందొచ్చు. జీవితంలో వివాహం, ఉద్యోగం, సంతానం, సంపదలు అన్నీ పితృదేవతల యొక్క అనుగ్రహంతోనే సమకూరుతాయి. అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అన్నదానం చేయాలి. మహాలయ పక్షంలో పాడ్యం నుండి అమావాస్య వరకు శ్రాద్ధకర్మ చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్కటి మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. పాడ్యం నాడు కనుక శ్రాద్ధకర్మ చేస్తే ధన సంపద, విధినాడు చేస్తే రాజయోగం, తదినాడు శ్రాద్ధకర్మ చేస్తే శత్రునాశనం, చవితి నాడు ఇష్టకామ్య ప్రాప్తి, పంచమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, షష్ఠి నాడు గౌరవలబ్ధి, సప్తమి నాడు పుణ్యప్రాప్తి, అష్టమి నాడు బుద్ధి కలుగుతుంది, నవమి నాడు అనుకూల దాంపత్యం, దశమి నాడు పశు సంపద వృద్ధి పొందుతుంది. ఏకాదశి నాడు గనక శ్రాద్ధకర్మ నిర్వహిస్తే సర్వదాన ఫలం లభిస్తుంది. ద్వాదశి నాడు గనక శ్రాద్ధకర్మ చేస్తే జీవన పర్యంతం భోజన ప్రాప్తి లభిస్తుంది. త్రయోదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆరోగ్యం, చతుర్దశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ప్రాణరక్షణ, అమావాస్య నాడు గనక శ్రాద్ధకర్మ చేస్తే సుఖప్రాప్తి లభిస్తుంది. కాబట్టి పాడ్యము నుండి అమావాస్య వరకు ఏ రోజు కుదిరితే ఆ రోజున శ్రాద్ధకర్మ చేసి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందొచ్చు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రాదుల దగ్గరికి వస్తారు. శ్రాద్ధకర్మ చేస్తే దీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి. పితరులు మనోమయ రూపంలో శ్రాద్ధ నిర్వహించేటువంటి స్థలాన్ని చేరుకుంటారు. బ్రాహ్మణులతో పాటు వాళ్ళు వాయు రూపంలో భోజనం చేస్తారు. శ్రాద్ధకర్మలో నువ్వులు బెల్లంతో చేసిన అన్నం సమర్పిస్తే ఆ దానం అక్షయం అవుతుంది. కాబట్టి పితరులు మనోమయ రూపంలో ఆ శ్రాద్ధ కర్మ చేసినటువంటి స్థలానికి వచ్చి బ్రాహ్మణులతో పాటు వాయు రూపంలో భోజనం చేస్తారన్నమాట. ఈ సంవత్సరం సెప్టెంబర్ 8 నుంచి 21 దాకా మహాలయ పక్షాలు. పితృకార్యం అనేది దైవ కార్యంతో సమానం.
వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా పితృకార్య ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. తండ్రి, తాత, ముత్తాతలకు పితామహ, ప్రపితామహ పేర్లతో శ్రాద్ధం జరుపుతాం మనం. ఆ పై తరాల వారిని స్మరిస్తూ కర్తలు పితృపక్షంలో ఒకరోజైనా వైదికం నిర్వహిస్తారు. తిథి నాడు 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇస్తారు. కర్త మంత్రం చెబుతూ పితృదేవతలకి నల్ల నువ్వులు, నీరు, అర్ఘ్యం వదులుతారు. ఇలా తిథి నిర్వహించలేని వారు బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు, దక్షిణ తాంబూలాదులతోటి బ్రాహ్మణులకి స్వయంపాకం సమర్పించవచ్చు. ఏదో ఒక దేవాలయంలో బ్రాహ్మణులకి కాళ్ళు కడిగి దక్షిణ తాంబూలాలతోటి స్వయంపాకాన్ని సమర్పించవచ్చు అన్నమాట. మనకు జన్మనిచ్చి మన మలమూత్రాలు కడిగి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లి రుణాన్ని, తాను సంపాదించి పెంచి పెద్ద చేసిన తండ్రి రుణాన్ని తీర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ మహాలయ పక్షాల్లో ఒకరోజు పితృకార్యం చేసి పితృదేవతల ఆశీస్సులు పొందాలి. ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుతున్నాను. పశుపక్షాదుల్లాగా పుట్టగానే కాళ్ళు రాగానే బయటికి తెరమేయరు తల్లిదండ్రులు. తల్లి, తండ్రి ఇద్దరు జీవితాంతం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి పెళ్ళి కూడా చేసి ధర్మ అర్థాలతో సుఖించే పరిస్థితులను సృష్టిస్తారు, ప్రేమతో పెంచుతారు. కాబట్టి తల్లి, తండ్రి రుణం ఎంత సేవ చేసినా తీరదు. చేయవలసిందల్లా మన కర్తవ్యం ముసలితనంలో వారిని బిడ్డల్లా చూసుకోవాలి. అలాగే మరణించిన తర్వాత వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మనకి బుద్ధిని, కర్మని ఇస్తున్న దైవ రుణాన్ని భక్తి ద్వారా, ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలను, ధర్మాలను, గ్రంథాల ద్వారా మనకు అందజేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ కూడా తీర్చి తిరిగి తాను రుణపడమే మానవ జన్మ యొక్క లక్ష్యం అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మహాలయ పక్షాల్లో ఏదో ఒకరోజు, కనీసం అమావాస్య నాడైనా సరే శ్రాద్ధ విధిని నిర్వహించి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. సంతానం కలగకపోవటానికి, సరైన సమయంలో వివాహం కాకపోవడానికి పితృశాపమే కారణం. కాబట్టి తప్పనిసరిగా మహాలయ పక్షాలలో ఒకరోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్.